ఇవాళ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైన ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళన చేపడుతున్నారు 12 గ్రామాలకు చెందిన ప్రజలు. గతంలో నెల రోజులు కొనసాగిన స్థానికుల ఆందోళన మళ్లీ అప్పటికి సద్దుమణిగినప్పటికీ కూడా ఇప్పుడు మళ్లీ తెర మీదకి వచ్చింది. అప్పట్లో ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో వెనక్కి తగ్గారు గ్రామస్తులు. ఆ తర్వాత ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, 12 గ్రామాల ప్రజలకి ఇక్కడ నష్టం జరుగుతుంది అన్నా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు వెళుతుంది అంటే పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ఫ్యాక్టరీ యాజమాన్యానికి అండగా ఎవరున్నారు? ఎవరిని చూసి ఫ్యాక్టరీ యజమాని ఇంకా ముందుకు వెళుతోంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రధానంగా ఈ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి వచ్చేటువంటి వ్యర్థాల విషయంలోనే ఇటు రైతులు కావచ్చు, గ్రామాల ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా తమ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూములు, సారవంతమైనటువంటి భూములు కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీని ఏర్పాటు అనేది వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే గతంలోనూ ఈ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వచ్చిన తర్వాత పనులు చేస్తున్నటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ చుట్టూ ఏదైతే పెదగన్వాడ గ్రామంతో పాటుగా మిగిలినటువంటి రాజోలి మండలంలో ఉన్నటువంటి మిగిలిన 10 నుంచి 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగినటువంటి సందర్భం ఉంది. అయితే ఇటు అఖిలపక్షం సంబంధించి కావచ్చు, ప్రజా సంఘాల మద్దతుతో అటు నెల రోజుల పాటు నిరాహార దీక్షలు కూడా కొనసాగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కదిలిన తర్వాత గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వినేది లేదు, ఈ కంపెనీని వెనక్కి తీసుకోవాలనేటువంటి అంశం విషయంలో పెద్ద ఎత్తున భీష్మించుకొని కూర్చోవడంతో ఆనాడు ఈ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు కావచ్చు, ఆ కంపెనీ నిర్మాణ పనులను నిలిపివేయడం జరిగింది. అయితే తాజాగా మరొకసారి అంటే నిన్న సాయంత్రం నుంచి ఈ అలజడి అనేది కొనసాగింది. ముఖ్యంగా ఆ ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి సంబంధించి ఆ చుట్టూ కంచె వేయడం, అలాగే అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి కూలీల కోసం వస్తువులు కల్పిస్తున్నటువంటి అంశాలు అయితే దృష్టికి వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి రైతులకు మిగిలిన వారికి సమాచారం అందడంతో ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శివకుమార్.